యా సో గుడ్ మార్నింగ్. నేను 7:30 అన్నాను కానీ ఈరోజు ఎర్లీగానే ఇంకా 7 వరకే క్లోజ్ చేయాల్సి ఉంది. ఐ హ్యావ్ అన్ అదర్ ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్, ఐ హ్యావ్ టు లీవ్. సో మనం వితౌట్ వేస్టింగ్ మచ్ టైం ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఇఫ్ యూ కెన్ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ క్విక్లీ, అన్మ్యూట్ చేసుకొని ఒక్కరు అదే మీ పేరు అది చెప్పండి. గురుదేవ్ అలంపూర్ నుంచి నందు గారు ఉన్నారు. ఫైన్. నందు గారు ఎలా ఉన్నారు? సార్ సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, బాగున్నాను. నమస్తే గుడ్ ఈవినింగ్ అండి. సార్. అలంపూర్ నమస్తే. నందు గురుదేవ్ స్కూల్ అలంపూర్ సార్. నమస్కారం సార్. యా నమస్తే యా సార్. గీతం స్కూల్ ఆసిఫాబాద్. మాస్టర్ ఎలా ఉన్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు గుండెటి కోటేశ్వర్, సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ ఆసిఫాబాద్ హెడ్ మాస్టర్. వెరీ గుడ్ అండి. ఎట్లా అన్నా అన్నా దేవభూషణం గారు అన్నా గుడ్ ఈవినింగ్ ఎట్లా అన్న. ఓకే ఉన్నారు? అన్న, దగ్గర సార్. మీ ఫ్యాన్ కనబడుతున్నది, ఒక్కసారి సరిగ్గా పెట్టుకోండి. అంటే అట్లా ఆ స్క్రీన్ లో మీరు కంప్లీట్ కనబడుతున్నారా చెక్ చేసుకోండి. ఓకే ఓకే అన్న. తర్వాత తోట రవీందర్ గారు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. సార్ యా జైత్యాల డిస్ట్రిక్ట్ శ్రీ సరస్వతి హై స్కూల్ మల్లాపూర్ సార్. ఎస్ అండి. మాస్టర్ మేకింగ్ రైట్. ఓకే అండి. ఆ, యా హరినాథ్ గారు ఎలా ఉన్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యారు, ఇప్పుడు చెప్పండి. ఎస్ ఎలా ఎస్ ఎస్ ఉన్నారు? థ్యాంక్ యూ. ఇంత చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ చాలా బాగుంది. మీరు ఎట్లున్నారు సార్? మంచిగా ఉన్నామండి. మంచిగా ఉన్నాం కాబట్టి వెరీ గుడ్. మళ్ళీ మీకోసం ఇంకొక సెషన్ పెడుతున్నాం. ఎస్ ఎస్ చెప్పండి వెరీ గుడ్ హరినాథ్ సార్. గారు. ఆ, సార్ ఏది వరంగల్ ఓయాసిస్ ట్రిప్ తర్వాత ఆ, మీ స్కూల్ మిమ్మల్ని ఏమన్నా కొత్తగా చూస్తుందా? పాత హరినాథ్ ఖచ్చితంగా గారు. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇది టీచర్స్ కి డైలీ ఈవినింగ్ దే హ్యావ్ టు మేక్ ఏ వీడియో అండ్ దే హ్యావ్ టు సెండ్ వాట్ డిడ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ డిడ్ దే డూ అనేది చెప్పేది ఇంప్లిమెంట్ చేసిన ఈ ఇయర్. వెరీ గుడ్ అండి. అది కొంచెం ఇబ్బంది పడుతున్నారు, బట్ లెట్ ఇట్ బి ఒక 10 days 15 days అయితే అదే అలవాటు అవుతుందని. డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ వెదర్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్. నెవర్ డోంట్ థింక్ అబౌట్ రైట్ అంతే. ఆర్ రాంగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. మనం ఆ నమ్మకం ఇవ్వాలి, వెదర్ రైట్ ఆర్ రాంగ్, డూ ఇట్ అమ్మా అని చెప్పాలి. దెన్ ఐ యా దే విల్ సీ దేర్ ఓన్ ఇంప్రూవ్మెంట్ అండి. దే విల్ సీ. ఓకే. నందు గారు, ఓయాసిస్ విజిట్ తర్వాత ఏంటి, ఏమన్నా మీ స్కూల్ మిమ్మల్ని కొత్తగా చూస్తుందా? ఖచ్చితంగా సార్. అయితే మేము వచ్చిన తర్వాత మేము ఏదైతే అనుభూతిని పొందినాము, అనుభవాన్ని పొందినాము, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు అస్ సార్. మాకు వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ని, అనుభవాన్ని మీ ఆతిథ్యంతో పాటు మీరు ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ అంతా కూడా టీచర్స్ ని మీటింగ్ పెట్టుకొని ఏమైతే జరుగుతుందో ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజేసి, మనం ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తే ఏ రకమైనటువంటి పాజిటివ్స్ ఉన్నాయి, అక్కడ మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చూసినటువంటి అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టీచర్స్ అందరూ కూడా దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్ వాటిని అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. మన స్కూల్ నేను కూడా లీడర్స్ తో, మన స్కూల్ లీడర్ వీడియోస్ అవి మిత్రులతో కూడా ఎవరితోటన్నా, మన స్కూల్ లీడర్ మిత్రులు ఎవరితోటన్నా షేర్ చేసుకోగలిగారా? అంటే కొంచెం వచ్చిన వెంటనే కొంచెం వేరే రిలేటివ్స్ రావడంతో బిజీ అయిపోయినాను సార్. అయితే కొంతమంది కరెస్పాండెంట్స్ కు మేము పోయించిన విషయం చెప్పినాను సార్. ఓకే వాళ్ళకి ఎలాబరేట్ చేస్తాను సార్. ఓకే. సన్షైన్ ఇంద్రవెల్లి మాస్టారు అన్మ్యూట్ చేసుకొని ఏంటి వరంగల్ విజిట్ తర్వాత మన స్కూల్ ఏమన్నా మన పిల్లలకి కొత్తగా అనిపిస్తుందా కొంచెం? Yeah, sir. So almost all from when I was came from Warangal at that time, I implemented Pulse with ఓకే the 9th and 10th students. ఓకే. మొయిన్ పాషా గారు షేట్ వేసుకొని కూర్చోండి ప్లీజ్. మనం క్లాస్లో ఉన్నాం అనుకోవాలి ప్లీజ్. యా ఎస్ 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 సార్ చెప్పండి. యా Very good experience, sir. That is actually I shared lot of peoples with actually of the children's participation. Excellent program, excellent curriculum. Entire Oasis is actually I thought it is another world. శరత్ వింటున్నావా? వరంగల్ శరత్, ఇంటి పక్కన సముద్రాన్ని పెట్టుకొని మనకు ఇన్విటేషన్ ఉన్నా కూడా రాని మన మిత్రులకి మనం బయట
నుంచి వచ్చిన మిత్రులు ఏం చెప్తున్నారో వింటున్నారా? సారీ సార్ రాలేదు, మా బావగారు జరిగిపోయారు సార్. అయ్యయ్యో, సారీ శరత్, సారీ. యా, ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండేది, నేను వద్దును కదా. ఓకే, మన వాళ్ళకి ఎవరికని చెప్పాలి, వీళ్ళు ఎవరు చెప్పరు, కనీసం శ్యాము వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పినా బాగుండేది. రామ్ సార్ వీళ్ళకి చెప్పాను. యా, ఒక్కొక్కసారి ఎవరో ఒకరు చెప్పి ఉంటారులే అనుకుంటారు. ఓకే. నేను వెళ్ళాను సార్, నేను వెళ్ళి కలిసి వచ్చాను. ఓకే, వర్మ నువ్వన్నా చెప్పాల్సిందండి శ్రీనివాస్. ఆహా, శ్రీను yes sir, yes వచ్చిండు సార్. sir. శ్రీను వచ్చిండు. శ్రీను మా మా విలేజ్ అంటే మిత్రులు సార్. ఓకే, నౌ Sir, విల్ గో. sir. యా, Sir. సారీ వన్స్ అగైన్ శరత్, సారీ. తామరాకు మీద ఉన్నటువంటి నీటి చెట్లు. ఓకే, నౌ ఐ థింక్ యాదగిరి గారు వస్తారేమో, స్టార్ట్ చేస్తారు అనుకున్నాను నేను, బట్ హీఈస్ అనేబుల్ టు కమ్. ఐ థింక్ వాళ్ళకి ఏదో ఫంక్షన్ అవుతుందని చెప్పారు. ఈ విల్ కమ్ అండ్ జాయిన్ ఇట్ ఇన్ ద మిడిల్. Okay. మనం వీ విల్ బిగిన్ ఇట్ అండి. ఈరోజు మేజర్గా 2 ఆస్పెక్ట్స్. ఒకటి, తెలంగాణ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వలన మన స్కూల్స్కి కలగబోయేటటువంటి ఇబ్బంది ఏమిటి అనేది ఒకటి మనం ఇవాళ చూస్తాం. దాని తర్వాత ఇంకా వచ్చే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది రెండవది చూస్తాం మనం. ఓకే, నేను 45 మినిట్స్ టైం ఉంది. 35 మినిట్స్ నేను తెలంగాణ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడతాను. దాని తర్వాత ఒక 10 మినిట్స్ మనకేం కావాలో చెప్పండి. దాన్ని బట్టి ఈరోజు 7:30 అనుకున్నాను నేను, కానీ 7 o'clockకే క్లోజ్ చేయాల్సి వస్తున్నది. సో మేబీ ఈ వీక్లోనే ఇంకొకటి మనం ప్లాన్ చేసుకుందాం దాన్ని బట్టి. ఓకే, రైట్. సో మాస్టర్, కెన్ యూ షేర్ ఆల్సో ది academic planner? Is it there already? Is it in the... Okay, can I సార్ access Sir. it? ప్రీవియస్ Yeah. వీడియోస్ లింక్ కావాలి సార్. వీడియోస్ లింక్ పంపిండ్రండి. పంపలేదు. మీ నంబర్ చెప్పండి ఒకసారి. 966 మా సార్ లిజనింగ్ 966 144 144 989. 989. శరత్ సార్, మన స్కూల్ పేరు చెప్పండి శరత్, ఫుల్ నేమ్. లిటిల్ మాస్టర్ హై స్కూల్. లిటిల్ మాస్టర్ హై స్కూల్, వరంగల్. సార్ ఇంకొక నంబర్కి పంపిస్తారు సార్. యా, చెప్పండి. 9014 9014 20 20 6234. 6234. ఓకే, మీ పేరు, స్కూల్ నేమ్? గుండేటి కోటేశ్వర్ సార్, సరస్వతి శిశు మందిర్, ఆసిఫాబాద్. You heard it, isn't it? Right on. Okay, Andy. Now we'll go to the presentation, please. Sir, excuse me, one more school. Yeah. 73866 73866 938 938 19. 19. Name? Bhargav Manasa Vikas School, Kottagudem. Miss Bhargav Manasa Vikasa School, Kottagudem. సార్ గ్రూప్ లో పెడితే బాగుంటుండే. Yeah. So, pain points of unaided private schools from Telangana Education Policy 2026. Education Policy for Telangana. An analysis of Dr. J.S. Paranjyoti, Vice President NISA, in TRUSMA Zoom meeting today, 31st March. Okay, so, yeah. So, unaided private schools currently dominate 65% of total schools in state of Telangana. The Telangana Education Policy 2026 proposes sweeping reforms across pre-primary to higher education with a strong emphasis on uniform standards, equity, regulation, and quality assurance via the proposed Telangana Education Standards Authority, that is called TISA. While aiming at improving overall education, many recommendations directly or indirectly impose compliance burdens, revenue constraints, infrastructure upgrades, loss of autonomy, and heightened regulatory scrutiny on unaided private schools. Though the government wanted to bring about changes, instead of affecting the government schools, it is going to very badly and adversely affect
it is going to very adversely affect the unaided private schools of the state if the implementation comes into force. So the key pain areas for unaided recognized private schools include mandatory RTE 12(1)(c enforced. అంటే ప్రతి ఫస్ట్ క్లాస్లో ప్రతి ఇయర్ 25% సీట్స్ని ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ పిల్లలకి కేటాయించాల్సి ఉంటుంది. ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబోతున్నది. ఇప్పటికే ఇది గత 10-12 సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాలలో అమల్లో ఉంది. ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా వస్తే మాత్రం కష్టమైపోద్ది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో అది లేదు. దెన్ న్యూ స్టాట్యుటరీ ఫీ రెగ్యులేషన్. ఇప్పుడు ఫీజుని నియంత్రించి ఈ కేటగరైజేషన్, స్కూళ్ళను కేటగరైజేషన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్ నామ్స్ వీటన్నిటిని బట్టి కేటగరైజేషన్ చేసి ఇలాంటి కేటగిరీలు ఉన్న స్కూల్ ఫీజు ఇంతే ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు మనకు అటానమీ ఉండదు. ఇప్పటి వరకు మనం ఏం చేసినామో అదంతా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత కేటగరైజేషన్ అండ్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్ నామ్స్. ఇంతమంది టీచర్లు ఇట్లా చదివిన వాళ్ళు ఉండాలి అని చెప్పటం. తర్వాత నెక్స్ట్ ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ టీసా ఏదైతే ఉందో వాళ్ళ ఓవర్సైట్లో, గ్రేడింగ్లో, ఆడిట్స్లో మనం తప్పకుండా ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయటం, గ్రేడింగ్ చేయటం ఇదంతా కూడా ఉంటుంది. స్టాండర్డైజేషన్ అక్రాస్ ఆల్ మేనేజ్మెంట్స్. ఏ మేనేజ్మెంట్లోనైనా కూడా వాళ్ళన్ని స్టాండర్డ్స్ పెట్టబోతున్నారు. తర్వాత అడ్వర్టైజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. తర్వాత ప్రిప్రైమరీ అండ్ ఇంటర్మీడియట్ స్పెసిఫిక్ మ్యాండేట్స్ కూడా రాబోతున్నాయి. దీనివలన మనకు థ్రెట్ ఏంటి అంటే దీస్ క్రియేట్ డిస్కంఫర్ట్ ఇన్ ఫంక్షనింగ్. మనం డైలీ ఇప్పటి వరకు మన ఆపరేషన్స్ ఏమున్నాయో అలా ఉండదు. డైలీ కంప్లైంట్స్ అంటే ఆ ఆఫీస్కి ఎప్పటికెప్పుడు నివేదిక ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే మనము చైల్డ్ ఇన్ఫోలో దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అట్లా చాలా మట్టుకు డైలీ కంప్లైంట్స్ చేయాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ టీచర్లు వచ్చారు, వీళ్ళు ఉన్నారు అని ఎట్లయితే ఉందో అట్లనే ఇది కూడా వీళ్ళు అట్లాగే చేయబోతున్నారు. సర్వైవల్ హై కాస్ట్ ఉంటుంది, రెవెన్యూని తగ్గించేస్తారు. కాబట్టి సర్వైవల్ అనేది చాలా కష్టమైపోతుంది, మనది చాలా ఇబ్బంది కావాల్సి వస్తుంది. ఓకే, అందుకని చెప్పేసి షేర్ ఇట్ విత్ మీ, సెండ్ ఇట్ టు మీ అండ్ సెండ్ ఇట్ టు రామ్ మాస్టర్ ఆల్సో. గుడ్ జాబ్ టీచర్. సో తర్వాత ఎగ్జిస్టెన్స్, రిస్క్ ఆఫ్ డీరికగ్నిషన్. ఇవి ఎవరన్నా ఇంతకుముందు లాగా పోయి వాడు ఏది ఈ స్కూల్లో మీరు ఇవి ఉన్నాయి అనుకుంటున్నారు, లేవండి ఈ స్కూల్ని ఇప్పుడు ఇంతకుముందు లాగా ఆర్టీ లాగా కాదు, ఇప్పుడు ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాగా కాదు, ఆర్టీఐ లాగా కాకుండా ఇప్పుడు డీరికగ్నిషన్కే ఎవరైనా లెటర్లు పెట్టవచ్చు, పిటిషన్లు పెట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. తర్వాత ఇది పోను పెనాల్టీస్ వేసే అవకాశం ఉన్నది. ఓకే, ఏది మనం ఉన్నాయి అని చెప్పి ఇవి లేవు అంటే. తర్వాత రెగ్యులేషన్, బ్యూరోక్రటిక్ ఓవర్సైట్ బై డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్స్ పెట్టేసి తర్వాత అలాగే టీసా తర్వాత న్యూ కమిషన్స్ పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇట్లా ఎటు తిరిగి ఈ స్కూళ్ళను సరిగ్గా నడవనీయకుండా చేస్తే ఈ మామూలు స్కూళ్ళల్లో, బడ్జెట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలంతా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయంతో గవర్నమెంట్ ఆలోచనతో ఇది చేయటం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే 1990 ఆ ప్రాంతంలో మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఎక్కువ మంది ఉండాలి అనేది కంటే ఎక్కువ లిటరసీ ఎక్కువ కావాలి అని అంతర్జాతీయ వేదికల మీద ఆన్ ది ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ది గవర్నమెంట్స్ వర్ ఆస్క్డ్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ద లిటరసీ ఆఫ్ యువర్ కంట్రీ అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి కంటే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అవకాశం ఎక్కువ ఇస్తే వాళ్ళు సొంతగా అడ్వర్టైజ్మెంట్ అది చేసి బాగా నడుపుతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పిల్లలు వస్తారు, జాయిన్ అవుతారు, లిటరసీ ఉంటుంది. ఈ అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు తర్వాత డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గిపోతాయని చెప్పేసి అప్పుడు ఎట్లా పడితే అప్పుడు మనకు ఇవి ఇచ్చిండ్రండి. ఏమి ఇచ్చారు అంటే ఇది మన రికగ్నిషన్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే దాని తర్వాత వాళ్ళ స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లలు వెళ్ళిపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ముందు వాళ్ళు బడిబాట అది ఇది అని ప్రయత్నం చేసిండ్రు. అది నడవకపోయేసరికి
ఆ, ఈ ఫ్రీ అవి ఫ్రీ ఇవి ఫ్రీ అని మొదలు పెట్టిండ్రు. అది నడవకపోయేసరికి ఏం చేసిండ్రు అంటే మనల్ని బెదిరించడం స్టార్ట్ చేసిండ్రు. మీరు గవర్నమెంట్ పేరెంట్స్ మీరు ప్రైవేట్ స్కూల్ పంపిస్తే మీకు షుగర్ కార్డ్ కట్ అవుతుంది, మీకు ఇవి రావు అవి రావు అని చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. తర్వాత మనల్నిగా అంటే ఊపిరాడకుండా చేయటం, రకరకాల ఫైర్ అని ట్రాఫిక్ అని ఇవని అవని ఇన్ని రకాలుగా పెట్టి చేయటం స్టార్ట్ చేసిండ్రు. ఇట్లా రకరకాల రెగ్యులేషన్స్ తోటి మనల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసిండ్రు. ఒక పక్క ఇట్లా కాదు రెగ్యులర్ స్కూల్స్ అంటే కుదరదే అని రెసిడెన్షియల్ స్కూల్స్, వెల్ఫేర్ స్కూల్స్ ఇటువంటి అన్నీ స్టార్ట్ చేయటం మొదలుపెట్టిండ్రు. అప్పుడు కొంత మన స్ట్రెంత్ తగ్గటం స్టార్ట్ అయింది, ముఖ్యంగా రూరల్ ప్లేసెస్ లోపట. ఇప్పుడు మీరు గమనించండి, సిటీలో ఉన్న పెద్ద స్కూల్ కాదు వాళ్ళ టార్గెట్. వాళ్ళ టార్గెట్ అంత ఏమిటి అని అంటే రెగ్యులర్ అంటే రూరల్ స్కూల్స్ లేదా ఏ స్కూళ్ళల్లోనైతే సిటీలో అవుట్స్కట్స్లో ఉన్న స్కూల్స్ ఉన్నాయో అటువంటి స్కూల్స్ అన్నీ వాళ్ళు దే ఆర్ టార్గెటింగ్ అండి, దే ఆర్ టార్గెటింగ్. అందుకని ఈ ఈ పద్ధతుల్లో వెళ్తే ఒక ఎన్ని అంటే ఈ మొత్తం 360 పేజీలు దాదాపుగా ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ని కనుక మనం చూస్తే నేను దాదాపుగా చదివి వెతికి ఒక 25 పెయిన్ పాయింట్స్ని నేను సెలెక్ట్ చేయటం జరిగింది. ఓకే, బిలో ఆర్ 25 ఇంపార్టెంట్ పెయిన్ పాయింట్స్ డ్రాన్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద కంప్లీట్ లిస్ట్ ఆఫ్ రికమెండేషన్స్. దే ఆర్ లైక్లీ టు కాజ్ material discomfort to unaided recognized private schools with exact chapter page numbers ఇచ్చాను అండ్ లైక్లీ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ స్కూల్ లీడర్స్ పర్స్పెక్టివ్. ఒక ప్రైవేట్ లీడర్ పర్స్పెక్టివ్లో దాన్ని కనుక మనం చూస్తే మనకు ఎట్లా ఏమి ఇబ్బంది ఉంటుంది అనే దాన్ని గమనించటం జరిగింది. మొదటిది చాప్టర్ 1లో పేజ్ నెంబర్ 52లో ఏముంది అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ప్రీ స్కూల్స్. ఓకే, ఆల్ ప్రైవేట్ ప్రీ స్కూల్స్ with enforceable standards for infrastructure, class size, safety, curriculum and teacher qualifications. ఇవి ఈ ఎన్ఫోర్సబుల్ అంటే కంపల్సరీ వాళ్ళకు వచ్చేటట్టు చెయ్యాలి అనుకుంటున్నారు అన్నట్టు ఇది. ఓకే, సో మనం దీన్ని బాగా గమనించాలి. ఏమేమి? ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్ ఇట్లుండాలి, క్లాస్ సైజ్ ఇంత ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఇవి ఉండాలి, కరికులం ఇదే వాడాలి, టీచర్ క్వాలిఫికేషన్స్ ఇట్లుండాలి అని. దానివల్ల మనకు నష్టం ఏంటి అంటే ఇంక్రీజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ అప్గ్రేడ్. అంటే స్కూల్లో ఫెసిలిటీస్ పెంచాలంటే ఇంకా మనం చాలా డబ్బు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి. లాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లో కాస్ట్ మోడల్స్. ఇప్పుడు మనం లో కాస్ట్ మోడల్ ఏదైతే నడుపుతున్నామో ఇక దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదండి, ఉండదు. ఓకే, తర్వాత పొటెన్షియల్ క్లోజర్ ఆఫ్ నాన్ కాంప్లియంట్ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్, హయ్యర్ ఆపరేషనల్ కాస్ట్. ఈ ఎవరైతే ఇవి ప్రాపర్గా అమలు చేయరో వాళ్ళు క్లోజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎవరైతే నడపాలనుకుంటారో ఆపరేషన్ కాస్ట్ బాగా పెరిగిపోద్ది. ఓకే, ఎందుకంటే ఫర్నిచర్ కొత్తది కొనాలి, రూమ్ సైజులు పెంచాలి, పెద్ద ఇండ్లు కిరాయికి తీసుకోవాలి, ఇదంతా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం అన్నట్టు. ఇక రెండవ పెయిన్ పాయింట్ చూస్తే చాప్టర్ 2లో ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్లో రికమెండేషన్స్లో పేజ్ 69లో ఉంది. అదేంటంటే మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీఈ సెక్షన్ 12(1)C. unaided private schools must allocate 25% of seats to marginalized or EWS children. ఇది మనకి మీరు గమనిస్తే అదే వాళ్ళ దాంట్లో 2.38లో ఉంది. రెవెన్యూ లాస్ ఆఫ్ 25% ఆఫ్ ఫ్రీ సీట్స్ ఉంటుంది. మనం తీసుకునే ఫీజులో 25% కూడా గవర్నమెంట్ ఇవ్వదు. ఆ ఇచ్చేది కూడా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో, కొందరికైతే ఇప్పటికి 4-5 సంవత్సరాలకు కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు బాస్ స్కీమ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో ఉన్న వాళ్ళని చూడండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఇది జరగబోతుంది. కాబట్టి చాలా బర్డెన్ ఉంటుంది. మన అడ్మిషన్లో మన అటానమీ అంటే మన ఆధిపత్యం, మన ఏది స్వేచ్ఛ అనేది పోద్ది. అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్కు, ఇంటిగ్రేషన్కు చాలా కాస్ట్ అవుతుంది. వాళ్ళు ఊకొచ్చి వెరిఫై చేస్తూ ఉంటుంది, అంతా జరుగుద్ది. తర్వాత మూడో పెయిన్ పాయింట్ ఏంటంటే చాప్టర్ 2లోనే ఏముంది అంటే పేజ్ 91లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాట్యుటరీ తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. ఇది పెడతారట.
ఇది కనుక పెడితే ఇంకా స్ట్రిక్ట్ ఫీజ్ క్యాప్స్, ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, కేటగరైజేషన్ చేసి ఇగో ఇంతే, ఇలాంటి స్కూల్ ఈ లోకల్ ఏరియాలో ఇంత ల్యాండ్ ఉంటే, ఇంత బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, ఇటువంటి టీచర్లు ఉంటే మీరు ఇంతే తీసుకోవాలి. అసలు ఫీజు వాళ్ళు నిర్ణయిస్తారట. ఏంటి తర్వాత యాన్యువల్గా ప్రతి సంవత్సరం మనం అప్రూవల్ తీసుకోవాలంట, ఆడిటెడ్ అకౌంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలంట. ఓకే, ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది. ఇనబిలిటీ అంటే ఎక్స్పాన్షన్ స్కూల్ చేయలేము ఇక. ఇనబిలిటీ టు చార్జ్ మార్కెట్ డ్రివెన్ ఫీజెస్, మార్కెట్లో ఫీజెస్ ఎట్లున్నాయి అవి మనం చేయలేము ఇక. హెవీ డాక్యుమెంటేషన్, ఊరికే పేపర్ వర్క్ చాలా చేయాలి. తర్వాత కాంప్లైంట్స్ బర్డన్, వాళ్ళ పద్ధతి ప్రకారం మనం ఖచ్చితంగా అమలు చేసే ఇబ్బంది, ఆ బరువు మన మీద ఉంటూనే ఉంటుంది. తర్వాత అట్లాగే చాప్టర్ 2లో పెయిన్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి పేజ్ 91, 92లో ఉంది. కేటగరైజేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇంటూ హై అండ్ వర్సెస్ బడ్జెట్స్ విత్ స్టార్ట్ అయింది స్ట్రిక్ట్ క్రైటీరియా తోటి. యాదగిరి గారు, మేము ఆల్రెడీ 3 పాయింట్లు ఖతం చేసినాము, మీరు సైలెంట్గా వినండి, తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు. ఓకే, సో కేటగరైజేషన్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇంటూ హై అండ్ అంటే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక వాళ్ళకి విపరీతమైనటువంటి అవకాశం ఉంటుంది. మన బడ్జెట్ స్కూల్స్ స్ట్రిక్ట్ క్రైటీరియా అన్నట్టు, ఇంకా ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయా, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా, తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉందా, ఎన్రోల్మెంట్ మోర్ దెన్ 1000 ఉందా, లెస్ దెన్ 1000 ఉందా, వీటిని బట్టే ఫీ ఫిక్సేషన్ చేయటం జరుగుద్ది. ఇక్కడ మోస్ట్ బడ్జెట్ అండ్ మిడ్ టైర్ స్కూల్స్ డౌన్ గ్రేడెడ్ టు లోయర్ ఫీ స్లాబ్స్, మన ఫీజుని వాళ్ళే తగ్గిస్తూ ఉంటారండి. మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ టు రిటైన్ హై అండ్ స్టాటస్. ఎక్కువ ఫీజు అనేది కావాలను అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాల్సి వస్తుంది. సర్వైవల్ థ్రెట్ ఫర్ స్మాలర్ అన్ఎయిడెడ్ స్కూల్స్, కష్టమైపోద్ది. ఓకే, 5th పెయిన్ పాయింట్ వచ్చేసి మళ్ళీ అదే 92 పేజ్లో ఉంది. అదేంటంటే మ్యాండేటరీ మినిమం ల్యాండ్. మనకంటే ల్యాండ్ మ్యాండేటరీకి ఇంత మినిమం ల్యాండ్ ఉండాలి అని, ఎట్లయితే సిబిఎస్ఈకి 2 ఎకరాలు ఉందో వీళ్ళు కూడా ఒక మినిమం ల్యాండ్ పెడతారంట. ఓకే, లేదా ప్లే గ్రౌండ్ అప్గ్రేడ్ చేయాలి. ఒకవేళ డినైల్ కనుక చేసేది ఉంటే, మేమేం చేయలేమంటే అప్రూవల్స్ రావు, రికగ్నిషన్ రాదు, రెన్యువల్ రాదు, ఇక్కడ ఆపేస్తారు మనల్ని. ఓకే, నాన్ కాంప్లైంట్ స్కూల్స్కి ఫోర్స్ టు రీలొకేట్ ఆర్ క్లోజ్ ద రిస్క్, అంతే. ఉన్న దగ్గర నుంచి ఇంకా బెటర్ ప్లేస్ కన్నా వెళ్ళాలి, లేదా క్లోజ్ చేసుకోవాలండి, ఇటువంటి రిస్క్ ఉంది ఈ 5వ పాయింట్ తోటి. 6వ పాయింట్ వచ్చేసి అది పేజ్ నెంబర్ 92లోనే ఉంది. అలైన్మెంట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ నామ్స్ విత్ గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్. గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు ఎట్లా రావాలో మన స్కూళ్ళల్లో కూడా మనం ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేయడానికి లేదు. అట్లనే హయ్యర్ శాలరీ బర్డన్ అంట, గవర్నమెంట్ పే ఎంత ఇస్తే మనమంతా పే ఇవ్వాల్సి ఉంటుంది అని పెడుతున్నారు. డిఫికల్టీ రిక్రూటింగ్ రిటైనింగ్ స్టాఫ్, ఇంక్రీజెస్ హెచ్ఆర్ కాస్ట్ అండ్ కాంప్లైంట్స్ ఆడిట్స్. మస్తు డబ్బులు టీచర్ల శాలరీకే ఇక మనం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో ఈ మొన్న మీరు ఈసీ మీటింగ్ పెట్టిన కానీ ఇంత డీటెయిల్గా ఇట్లా పాయింట్ వైజ్గా దీన్ని డిస్కషన్ చేయటానికి మీరు నాకు అంటే ముందు చెప్పుంటే ఈ ప్రకారం మనం ఇట్లా ప్లాన్ చేసి, ఎందుకంటే దాదాపు మీరు 120 మంది వచ్చిండ్రు అంటున్నారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడేది ఇది. మరొకసారైనా మనం పెట్టుకోవాలి ఇంత డీటెయిల్గా. 7వది ప్రొహిబిషన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ క్లెయిమింగ్ ర్యాంకింగ్. ఇది కొంత మనకు ఉపయోగపడతాయిలేండి. మనం ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువేం కానీ స్కూల్ ముందన్న పెట్టుకుంటాం కదా మనం, సో అది కూడా ఉండకూడదు అన్నట్టు, అంతే. మార్కెటింగ్ పేరెంట్ అట్రాక్ట్ చేయడానికి, లాస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎడ్జ్, ఓకే, ఇది చేయటానికి లేదు. అడ్మిషన్ నోటీసెస్ అనేటి, మిస్లీడింగ్ క్లెయిమ్స్ అనేటి లేదు. మాకు ఈ ర్యాంకులు వచ్చినాయి, ఆ ర్యాంకులు వచ్చినాయని చెప్పడానికి లేదు. తర్వాత 8th పాయింట్ వచ్చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ టీసా యాజ్ ఎపెక్స్ మానిటరింగ్ బాడీ ఫర్ ప్రైవేట్ స్కూల్ స్టాండర్డ్స్ అసెస్మెంట్స్ గవర్నెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. నాయను అంటే ఇవన్నీ మన స్టాండర్డ్స్, మన అసెస్మెంట్ must be there. If anybody talks immediately, mute them. తర్వాత ఇట్లాంటివన్నీ ఈవెన్ మనం ఎట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఎట్లా స్కూల్ నిర్వహణ చేస్తున్నాం, స్కూల్ రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ
టీసా అనేటటువంటి అపెక్స్ మానిటరింగ్ బాడీ వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి అని వాళ్ళు నిర్ణయం చేశారు. తర్వాత మళ్ళీ 95 పేజ్లో చాప్టర్ 2లోనే యూనిఫామ్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీస్, డిజిటల్ ఫెసిలిటీస్, సేఫ్టీ ఫెసిలిటీస్ అన్ని స్కూల్స్లలో ఖచ్చితంగా ఇవి ఉండి తీరాలని చెప్తున్నారు. దీంతో అసలు చాలా చాలా కాస్ట్ అది మనకు పెరిగిపోతుంది. రికగ్నిషన్ కాస్ట్, అఫిలియేషన్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోద్ది. సో 10వ పాయింట్ ఏంటంటే పేజ్ 95లో యూనిఫామ్ పర్సనల్ స్టాండర్డ్స్, టీచర్ పీపుల్ రేషియో, ఒక టీచర్కి ఎంతమంది పిల్లలు ఉండాలి, ఆ టీచర్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళే కాక సపోర్ట్ స్టాఫ్ కూడా ఎందరు ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఎక్కువ మందిని మనం హైర్ చేసుకోవాల్సి ఉంటుంది, క్వాలిఫైడ్ స్టాఫ్ని, శాలరీసు, వాళ్ళ రిక్రూట్మెంటు, వాళ్ళ కాస్ట్, ఈ ఆపరేషనల్ రిజిడిటీ బాగా పెరిగిపోద్ది. 11వ పాయింట్ వచ్చేసి రీఎగ్జామినేషన్ ఆఫ్ అఫిలియేషన్ ఆర్ రికగ్నిషన్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్, వయలేషన్ ఆఫ్ నామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచర్ క్వాలిఫికేషన్స్ కానీ, స్టూడెంట్ అటెండెన్స్ కానీ ఒకవేళ లేకపోతే అఫిలియేషన్ రికగ్నిషన్లను రీఎగ్జామిన్ చేసి సస్పెండ్ చేసి ఫీ రియంబర్స్, మళ్ళీ పిల్లలకి కట్టిన ఫీజు వాపస్ ఇవ్వనేటట్టు అంత రిజిడ్గా వాళ్ళు చట్టం తీసుకురాబోతున్నారు. ఓకే, తర్వాత చాప్టర్ 12లో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇక్కడ 71 పేజ్ 72 పేజ్లో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ స్టార్ట్ చేస్తారంట. వాళ్ళే దే ఫిక్స్ స్టాండర్డ్స్ అండ్ ఎన్ఫోర్స్ దెమ్ అక్రాస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అంట. ఈ అడిషనల్ లేయర్ ఇప్పుడు టీసా కాకుండా డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్స్ కూడా, అంటే ఇవి ఒక ఎన్ని రకాల, అంటే ఎంతమందికి జవాబుదారుతరం అంటే లోకల్ బ్యూరోక్రాటిక్ ఓవర్సైట్ అండ్ ఇంటర్వెన్షన్స్, లాస్ ఆఫ్ స్కూల్ లెవెల్ అటానమీ, మన బడి మనం నడపలేకుండా ఉండే పరిస్థితి. 13వది వచ్చేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ స్టాట్యుటరీ రెగ్యులేషన్స్ ఆఫ్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్, ఫీ కంట్రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్, మెంటల్ హెల్త్ సేఫ్ గార్డ్స్ అండ్ అడ్వర్టైజింగ్. ఇది కొంత మనకు ఇంటర్మీడియట్ సంబంధించింది కూడా రాశారు, ఎందుకంటే +2 కూడా మనకు రాబోతున్నది కాబట్టి. 14వది కూడా అదే, మ్యాండేటరీ ట్రాన్స్పరెంట్ డిస్క్లోజర్ ఆఫ్ అవుట్కమ్స్, ఫీజ్ అండ్ స్టాఫింగ్ ఇన్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, ప్రొహిబిషన్ ఆన్ మిస్లీడింగ్ యాడ్స్. ఓకే, ఈ 2 పాయింట్స్ కూడా. తర్వాత 15వ పాయింట్ ఏంటంటే టీసా కండక్ట్స్ ఇండిపెండెంట్ అసెస్మెంట్స్, గ్రేడింగ్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అంట. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే అథారిటీ, వీళ్ళే మన స్కూల్స్కి అసెస్మెంట్ చేస్తారు, ఇండిపెండెంట్గా గ్రేడింగ్ చేస్తారు, ర్యాంకింగ్ చేస్తారు, చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచింగ్ క్వాలిటీ, ఇంక్లూజివిటీ అండ్ అవుట్కమ్స్ మీద ఇలాంటివి చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, దీంతో ఏమవుతుంది అంటే పబ్లిక్ ర్యాంకింగ్కు డ్యామేజ్, అంటే వాళ్ళు ఈ పేపర్లో అడ్వర్టైజ్ చేసేస్తారు, మనల్ని బోర్డు మీద రాసుకోమంటారు. ఇక్కడ ఈ ఆదిలాబాద్లో, లేకుంటే ఏది ఖమ్మంలో, వరంగల్లో, నిజామాబాద్లో, నల్గొండలో ఉన్న స్కూళ్ళల్లో నా స్కూల్ ర్యాంక్ ఇది అంటే ఏ పేరెంట్ అయినా ర్యాంక్ ఎక్కువ ఉన్న స్కూల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, కానీ ర్యాంక్ తక్కువ ఉన్న స్కూల్కి ఎక్కడ వస్తారు చెప్పండి. అది పరిస్థితి కాబోతుంది, మ్యాండేటరీ అయిపోతుంది అన్నట్టు అది. ఇంకా సో ఈ బెంచ్ మార్క్స్ అనేటి, ఈ శాంక్షన్స్ అనేటి మన మీదకి రాబోతున్నాయి. 16వది వచ్చేసి మ్యాండేటరీ ప్లే బేస్డ్ స్టాండర్డ్స్, టీచర్ ట్రైనింగ్, ఓకే, గ్రాడ్యుయేట్ +1 year ఈసీఈ అండ్ రిసోర్సెస్ కిట్, ఐఎఫ్పీస్ ఎన్ఫోర్స్డ్ ఆన్ ప్రైవేట్ ప్రిప్రైమరీ సెక్షన్స్ ఆల్సో. ఓకే, ఇది అంటే ఇవన్నీ మ్యాండేటరీ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రిప్రైమరీలో మనం ఇప్పుడు ఎట్లా అంటే అట్లా నడుపుతున్నాం, కానీ అట్లా కాకుండా దే ఆర్ గోయింగ్ టు జస్ట్ మేక్ ప్రిప్రైమరీ అంటే ఈ స్టాండర్డ్స్ ఉండాలి, టీచర్లు కంపల్సరీ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రైనప్ అయి ఉండాలి, ఆ రిసోర్సెస్, ఆ కిట్స్ అవన్నీ ఉండాలి అన్నట్టు. సో అవన్నీ లేకపోతే కాస్ట్ చాలా పెరిగిపోతుంది. మనము ఛార్జ్ చేస్తున్నటువంటి ఫీజు ఏదైతే ఉందో అది సరిపోని పరిస్థితి వచ్చేస్తుంది, చాలా కమర్షియల్ మోడల్కు మారిపోవాల్సి వస్తుంది మనం. అట్లాగే 17th పాయింట్ వచ్చేసి ఈ యూనిఫామ్ స్టాండర్డ్స్ ఆఫ్ టీసా గ్రేడింగ్ అక్రాస్ ఆల్ ఇన్స్టిట్యూషన్, రీఎగ్జామినేషన్ ఆఫ్ అఫిలియేషన్స్ ఫర్ వయలేటర్స్, ఇందాక చెప్పిన పాయింట్ ఇది.
మరొక కొంచెం స్ట్రిక్ట్గా చేస్తారు. తర్వాత 18th పాయింట్ వచ్చేసి మ్యాండేటరీ షిఫ్ట్ టు కాంపిటెన్సీ బేస్డ్ ఎక్స్పీరియన్షియల్ పెడగాజీ అలైన్డ్ విత్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ స్కూల్స్. అంటే ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ పెడగాజీ అంటే పాఠాలని ఊరికే బోర్డు మీద చాక్ తోటి చాక్ అండ్ టాక్ నడవది. ఇప్పటి నుంచి కంపల్సరీ ల్యాబ్లు ఉండాలి, పిల్లల్ని కాంపిటెన్సీ బేస్డ్గా తయారు చేయాల్సి ఉంటుంది. ఎన్సిఎఫ్లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023లో చెప్పిన ప్రకారం ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే మనం అంతే. అందుకని మనం కరికులంని బాగా మాడిఫై చేయాల్సి ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని బాగా ఇవ్వాల్సి ఉంటుంది. టీచర్ ట్రైనింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. తర్వాత డిస్రప్షన్ టు ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ బుక్, రోడ్ బేస్డ్ మోడల్ లెర్నింగ్ అంతా పోతుంది. ఇవన్నీ ఈ మోడల్స్కి మనం పాపులర్, ఇవన్నీ పోతాయని చెప్పేసి మరి చెప్తున్నారు. అందుకని దట్ ఈజ్ అనదర్ పెయిన్ పాయింట్. 19లో ఇంగ్లీష్ మీడియం పుష్ విత్ ఎర్లీ ఎక్స్పోజర్ అండ్ మానిటరింగ్ అప్రిషియబుల్ అక్రాస్ మేనేజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్. టీచర్ అప్స్కిల్లింగ్ కాస్ట్ బాగా పెరిగిపోద్ది. బాగా ఇంగ్లీష్ మీడియం అంటే పొటెన్షియల్ పేరెంట్ బ్యాక్లాష్ ఆర్ ఎన్రోల్మెంట్ షిఫ్ట్స్ ఇఫ్ నాట్ ఇంప్లిమెంటెడ్ స్మూత్లీ. వాళ్ళు వచ్చి మన టీచర్ల యొక్క ఇంగ్లీష్ స్పోకెన్ స్టాండర్డ్స్ని చెక్ చేస్తారు. అవి కనుక సరిగ్గా లేకపోతే వాళ్ళని తీసేయమంటారు, లేదా మీ ర్యాంకింగ్ ఇంత తగ్గిపోతుంది అని చెప్తారు. అంత ర్యాంకింగ్ కనుక తగ్గిపోయింది అనుకో, ఇమ్మీడియట్గా మన దగ్గర నుంచి పిల్లల్ని పేరెంట్స్ తీసేస్తూనే ఉంటారు. 20th వన్ అనెక్జర్ 1లో ఇచ్చాడు, పేజ్ 263లో. ఓకే, ఏమిచ్చాడంటే కమిషన్ టు అప్రూవ్ మానిటర్ ఫీజ్ యాన్యువల్లీ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శాలరీస్ అండ్ మెయింటెనెన్స్, పెనాల్టీస్ ఫర్ ఎక్సెస్ ఛార్జింగ్. ఒకవేళ కనుక వాళ్ళు ఇచ్చినంత అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్లు, ల్యాండ్, క్లాస్ రూమ్స్, ఫర్నిచరు, ఫెసిలిటీసు, ఐటీ ఇవన్నీ చూస్తారు. మనం ఇచ్చే శాలరీస్ చూస్తారు. మన మెయింటెనెన్స్ ఎంత అవుతున్నదో ఖచ్చితంగా లెక్కలు రాసి ఆడిట్ పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా లేకపోతే మన మీద పెనాల్టీస్ వేస్తారు. వాళ్ళు చెప్పిన ఫీజు కంటే రూపాయి ఎక్కువ కలెక్ట్ చేసినా పెనాల్టీస్ వేస్తారు, లేకపోతే స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసేస్తారు. 21 వచ్చేసి రికగ్నిషన్ దట్ ప్రైవేట్ స్కూల్స్ ఛార్జ్ ఎగ్జార్బిటెంట్ ఫీజ్ అండ్ మేక్ ప్రాఫిట్స్, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ టు రెగ్యులేట్ యాజ్ పబ్లిక్ గుడ్. ఓకే, ఇక్కడ హైట్ అండ్ మోరల్ రెగ్యులేటరీ ప్రెజర్ మన మీద తీసుకొస్తారు. జస్టిఫికేషన్ ఫర్ అగ్రెసివ్ ఫీ క్యాప్స్ అండ్ ఓవర్ సైట్ అనేది జరుగుతుంది. తర్వాత 22nd పాయింట్ వచ్చేసి టిసా టు సెట్, అసెస్ అండ్ పబ్లిక్లీ రిపోర్ట్ స్టాండర్డ్స్ ఫర్ స్కూలింగ్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ విత్ ఎవిడెన్స్ బేస్డ్ అకౌంటబిలిటీ. వీళ్ళు పబ్లిక్గా పేపర్లో ఇస్తారండి, పేపర్లో ఇస్తారు పలానా స్కూల్లో స్టాండర్డ్స్ ఇట్లున్నాయి, పలానా స్కూల్లో ఇట్లా లేవు అని చెప్పేసి. 23వ వచ్చేసి రెగ్యులేషన్ ఆఫ్ సబ్స్టాండర్డ్ హాస్టల్స్ అండ్ కోయర్సివ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. మన స్కూల్స్కి మాత్రమే కాదు, మన రెసిడెన్షియల్ స్కూల్స్లలో రెసిడెన్షియల్ ఫెసిలిటీస్కి వాళ్ళు ఒక నియమ నిబంధనలు స్టాండర్డ్స్ పెడతారు. వాటి కాంప్లైంట్స్ లేకపోతే అది మూసేపిస్తారు, లేకపోతే ఇబ్బందులు పాలు చేస్తారు, పెనాల్టీస్ వేస్తారు. పేరెంట్స్కి మీరు ఈ ఫెసిలిటీస్ ఇంతే మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ఇంతే ఛార్జ్ చేయాలి, మిగతాది రిఫండ్ చేయండి అని కూడా చెప్తారు. 24వ పాయింట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ RTE టు ఏజెస్ 3 to 18, నర్సరీ టు 12th క్లాస్ వరకు ఇచ్చేసి ఇంకా ఈ మ్యాండేట్ చేసేస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్లో. సో ఆ కోట్ అప్లికబుల్ అవుతుంది. సంవత్సరం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఒక స్థాయి వచ్చేసరికి టోటల్ స్కూల్లో 25% ఫీజు మనం కలెక్ట్ చేయలేము, పేరెంట్సే కట్టరు, ప్రభుత్వం ఇయ్యది, మనం నడపాల్సి వస్తుంది. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇది 68వ పేజీలో ఉన్నది, స్టాండర్డైజేషన్ ఆఫ్ అకాడమిక్ ప్రాసెసెస్, సర్వీస్ డెలివరీ అండ్ సేఫ్టీ నామ్స్ అక్రాస్ ఆల్ మేనేజ్మెంట్స్. ఎట్లా అంటే అసలు మనం అకాడమిక్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నామో కూడా దానికి వాళ్ళు నిర్ణయించి దాన్నే పాటించాలంటారు. సర్వీస్ డెలివరీ పేరెంట్కి కానీ ఎవరికైనా అది కూడా స్టాండర్డ్స్ నిర్ణయిస్తారు. తర్వాత సేఫ్టీ నామ్స్ నిర్ణయిస్తారు. ఇది ఓవరాల్ ఇంపాక్ట్ సమ్మరీ ఏంటంటే మన ట్రస్మా స్కూల్స్ మీద, మన ట్రస్మా స్కూల్స్ లెన్స్తో దీన్ని కనుక చూసినట్టయితే, దీస్ రికమెండేషన్స్ కలెక్టివ్లీ టిల్ట్
ద ఎకో సిస్టమ్ టువర్డ్స్ హెవీ రెగ్యులేషన్. ఇప్పుడున్న మనకు మనం నడుపుకుంటున్నది పోయి ప్రతి దాంట్లో ప్రతిరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి పద్ధతి ప్రకారమే బడి నడపాల్సి వస్తుంది. ఈక్విటీ మ్యాండేట్స్ అనేటివి వస్తాయి. స్టాండర్డైజేషన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అటానమీ అండ్ ప్రాఫిటబిలిటీ అనేది వస్తుంది. అంతే, మనకి ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది, అటానమీ తగ్గిపోతుంది, అంతే. బడ్జెట్ అండ్ మిడ్ టైర్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఫేస్ ద హయ్యెస్ట్ సర్వైవల్ రిస్క్. ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ను కొంచెం మధ్య రకంగా పైన ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికి కూడా అసలు వాటి సర్వైవలే రిస్క్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సి వస్తుంది, ఫీజు ప్రెజర్స్ పెరుగుతాయి, తర్వాత ఈవెన్ ప్రీమియం స్కూల్స్ తోటి మనం పెట్టుకోలేము. వాళ్ళు ర్యాంకింగ్ పెట్టినప్పుడు పెద్ద స్కూల్లోనే ర్యాంక్ 1 చూపిస్తూ ఉంటారు. మనం అడ్మిషను, మార్కెటింగ్ ఇదేమీ చేయలేం. అందుకని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టీసా అండ్ ఫీ కమిషన్ విల్ ఇంట్రడ్యూస్ perpetual compliance overheads, potentially leading to consolidation, closure or convergence in the unaided segment. ఇప్పుడు మీకు క్వశ్చన్ టైం అండి. మరి ఇప్పుడు నేను చెప్పాల్సిన 25 పాయింట్లు సరే కొన్ని ఓవర్లాప్ ఉన్నప్పటికీ మీతో షేర్ చేయటం జరిగింది. ఇప్పుడు మన మిత్రులకి దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అన్మ్యూట్ చేసుకొని మీరు అడగవచ్చు. సార్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. మీరు మీ పేరు, స్కూల్ పేరు, లొకేషన్ చెప్పి మీరు యూ కెన్ ఆస్క్ అండి ప్లీజ్. సార్ అడగడానికి ఏం లేదు అనుకుంటే మరి క్లోజ్ చేద్దాం. సార్ దేవభూషణం గారు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత అసలు మాకేమి ఏం అడగాలన్నా అర్థం కావట్లేదు పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తానా నిజంగా వాస్తవానికి బడ్జెట్ స్కూల్ యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా అడ్వర్స్ గా మారిపోయే అవకాశాలు అయితే మిన్న కనపడుతున్నాయి. మరి దీనికి మనం ఏమైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయా? అంటే భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అణిగిమెనిగి ఉన్నోళ్ళ మీద ఎంతైనా అణచివేత చేయటానికి రెడీగా ఉన్నారు. మనం ఒకవేళ ఏదైనా మనం చేయకపోతే ఈ పరిస్థితిని కనుక ప్రభుత్వం మేము అమలు చేస్తున్నాము అని ఎలక్షన్ల కోసం అమలు చేసే ఆలోచన కనుక చేసేది ఉంటే ఇది డెఫినెట్గా అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అంతే కదా. గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు ఎక్కడ పోయినరు? పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? బడ్జెట్ స్కూళ్ళకి వెళ్ళిండ్రు, ఇంటర్నేషనల్ స్కూళ్ళకి పోలేదు కదా. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ టీచర్లను రిక్రూట్ చేయాలి, వాళ్ళకి సరిపడా పిల్లల్ని ఇవ్వాలి, అంతే కదా. వాళ్ళకి అంత శాలరీ ఇస్తున్నారు కానీ పిల్లల్ని ఇవ్వట్లేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇంత శాలరీ ఎందుకు, వీళ్ళు తక్కువ పని చేస్తున్నారు కదా అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఏ స్కూళ్ళకైతే ప్రభుత్వ స్కూళ్ళ నుంచి పిల్లలు వెళ్ళిండ్రో ఆ స్కూల్లోనే ఇబ్బంది పెట్టి మూసేయిస్తే ఆ పిల్లలు మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్కి పోరు కదా. ఎక్కడికి వస్తారు? ప్రభుత్వ పాఠశాలలకి. అదే వాళ్ళ పాలసీ వెనుక ఉన్నటువంటి అంటే ఒక కమిషన్ వేసినప్పుడు వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఇస్తారు. ఆ హిడెన్ ఎజెండా ఏముంటుంది అని అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి, ప్రభుత్వానికి ఓట్లు వచ్చేటటువంటి ఒక ప్రతిపాదన లేదా రికమెండేషన్ దాని నుంచి రావాలని కోరుకుంటారు. జనరల్గా అదే జరుగుతుంది. ఓకే, ఇంకా ఇతర మిత్రులు. ఎస్ సార్ చెప్పండి. తిరుపతి చారి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వీడియో ఆన్ చేయండి సార్. జూమ్ మీటింగ్ లో మర్యాద ఏంటి అంటే సార్, నేను ఇప్పుడు నా వీడియో క్లోజ్ చేసి మాట్లాడితే మీకు ఎట్లుంటదండి? సార్ నేను జర్నీలో ఉన్నాను సార్. ఐఎమ్ వెరీ సారీ. ఏం పర్లేదు. అందరూ దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి, రికార్డింగ్ అవుతుంది. ఎస్ 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 చెప్పండి తిరుపతి సార్. మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దేవభూషణ్ గారు ఏమని చెప్పారంటే ఫస్ట్ టు 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ సంవత్సరము నర్సరీ టు ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ సెక్షన్ లో ప్రవేశపెడుతుందని చెప్పారు సార్. సో ఈ ప్రైవేట్ మనం ఇప్పుడు 1 to 5th మనము ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్స్ వాడుతున్నాం కదా సార్. అవును. సో దీనికి ఏమైనా ప్రాబ్లం రావచ్చా, లేకపోతే ఫర్దర్ మనం వాడవచ్చా ఈ సంవత్సరం?
అంటే ఒక్కసారి ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను చట్టంగా మారిస్తే ఈ ప్రివిలేజెస్ అన్నీ పోతాయండి. కరికులం వాళ్ళు అన్నదే పెట్టాల్సి ఉంటుంది, అసెస్మెంట్ వాళ్ళు అన్నట్టే చేయాల్సి ఉంటుంది. వింటున్నారా? కరికులం అంటే బుక్సే కదా, బుక్స్ని టెక్స్ట్ బుక్స్ అంతా వాళ్ళు అన్నట్టే మనం చేయాల్సి వస్తుంది అంతే. అవునండి, ఎవ్రీథింగ్ అవునండి. ఎవ్రీథింగ్ వాళ్ళు అన్నట్టు చేయాల్సి ఉంటుంది. ఇస్ ఇట్ పాసిబుల్ సార్ మన తెలంగాణలో? ఇక పాసిబుల్ అంటే ఇప్పుడు రాజకీయ ఏమంటారంటే దాన్ని ఈ పొలిటికల్ విల్ అంటారు. రాజకీయ ఆ, ఏది ఆ, అంటే అమలు చేయాలనేటటువంటి ఒక సంకల్పం, రాజకీయ సంకల్పం కనుక బలంగా ఉంటే ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది అంతే. సార్ నెక్స్ట్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు మన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు మన మీలాంటి పెద్దల ఏమైనా అడ్వైజెస్ వాళ్ళు తీసుకున్నారా, లేకపోతే ఏకపక్షంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు సార్ దాంట్లో? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇంప్లిమెంట్ చేయబోతుంటే ఇప్పుడు మనం 63% ఉండి మీలాంటి ఇప్పుడు మన ట్రస్మా కానీ మీలాంటి గొప్ప వ్యక్తుల అభిప్రాయాలు కానీ తీసుకోకుండా వాళ్ళు ఏకపక్షంగా ఇది ఇంప్లిమెంట్ చేయబోతుంటే ఇంత నష్టం జరగబోతుంది కదా సార్. కాబట్టి మనం మీరు మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద టీవీలల్లో మన బడ్జెట్ స్కూళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అనేటువంటి కొంత స్పీచ్లు ఇవ్వాలి సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ట్రస్మాను అందరిని ఇన్వైట్ చేశారు. కాకపోతే నాకు కూడా పర్సనల్ ఇన్విటేషన్ మురళి గారు పంపించిండ్రు. కానీ ఎట్లా పంపించిండ్రు? అది నాకు వాట్సాప్లో పెట్టిండ్రు. నాకు కనీసం ఫోన్ లేదు, ఏం లేదు. నేను ఆ రోజే చూసిన. ఆ రోజు ఉదయం నన్ను 10 గంటలకు అక్కడ ఉండమన్నారు. నేను చూసేసరికి 11 అయింది. నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను చెప్పండి? అంటే ఏంటంటే పంపినామంటే పంపినాం, ఓకే. పంపగలిగిన పంపించడం అంతే అంతే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. మనల్ని అందరినీ ఏదో అడిగిండ్రు, మన వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు, కానీ అందులో ఏవి వాళ్ళు కన్సల్ట్ చేసినట్టు కనబడలేదు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మీరు చెప్పిండ్రండి, కమిషన్ నిర్ణయాలు కమిషనీ కదా అని చెప్తారు అన్నట్టు. ఏదైనా అంటే ఇప్పుడున్న పరిస్థితి ఇట్లాంటిది. దీన్ని అంటే ఈరోజు యాక్చువల్గా నేను ఈ పాయింట్స్ అన్ని మీతో షేర్ చేసుకునేంత వరకు ఈరోజు మీకు అదనపు ఇన్ఫర్మేషన్ వచ్చిందా అసలు బేసిక్గా? రాలేదు సార్. ఇవాళ మన జూమ్ మీటింగ్ వలన మీకు ఒక తీవ్రత తెలిసిందా అంటున్నా. ఆ తీవ్రత తెలిసింది. యాక్చువల్గా ఏమనుకున్నామంటే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుందంటే ఓకే వస్తుంది, కానీ వాళ్ళు ఇంతకుముందు చాలా పెట్టిల్లు కదా, అలాంటిదే వాళ్ళు ఒక స్కూళ్ళు వాళ్ళ ప్రాపగండా కోసం పెడతారేమో, మనకేం ఎఫెక్ట్ కాదనుకున్నాం సార్. కానీ ఇప్పుడు అర్థమైంది కదా, అంటే అర్థమైంది సార్. అదే అన్ని 100 పేజీలు చదివి ఇవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళు షేర్ చేసుకుంటే మీకు దీని తీవ్రత ఎంత ఉండబోతుంది అనేది అయితే ఒక అవగాహన కలిగింది ఇప్పుడు, అట్లీస్ట్ అవగాహన కలిగింది కదా. ఇది మనం అవగాహన జిల్లాల్లో కలిగించాలి, ఒక చైతన్యం తీసుకురావాలి. వీళ్ళు సడన్గా ఉండి ఇప్పుడు సడన్గా వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూన్ నుంచి ఇది అమల్లోకి వస్తున్నది అంటే అప్పుడు మనం ఏం చేయలేం. కానీ మనం వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. సార్ నెక్స్ట్ ఇంకెవరైనా? పాలసీలో అయితే ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేయడానికి మన వైపు నుంచి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే పాలసీలో వాళ్ళు ఏం అమలు చేయాలనుకుంటున్నారో ఇక వాటిని తప్పకుండా మనం అమలు చేయాల్సిందే. సార్ మీరు మాట్లాడేది ఎవరు? పేరు, స్కూల్ పేరు, మన ప్లేస్? సార్ గుండేటి కోటేశ్వర్, ఆసిఫాబాద్, సరస్వతి శిశు మందిర్. ఓకే ఓకే అండి, మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు చట్టాలు కూడా అంటే భారత రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొన్ని ఎంతమంది వ్యతిరేకించినా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి ఇవాళ ఏ రాష్ట్రాలలో అది అమలు చేస్తున్నారో చచ్చినట్టు 25% ఇవ్వాల్సి వస్తున్నది. గవర్నమెంట్ పే చేసినప్పుడు తీసుకోవాల్సి వస్తున్నది. ఓకే, కొన్ని విషయాలను మనం పోరాడి మార్పు చేయగలుగుతాం, కొన్ని విషయాలని మనం ప్రిపేర్ అయ్యి నష్టపోతూ కూడా మనం సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది, అంతే కదండి. సార్ నెక్స్ట్ ఎవరైనా? ఇంకా మనకు ఒక 10 minutes టైం ఉంది. ఎవరైనా ఇంకా డీటెయిల్స్ ఏమైనా అడగాలనుకుని చెప్పండి, లేదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి మాట్లాడదాం. ఓకే సార్ గుడ్ ఈవినింగ్.
సార్ నందు అల్పూర్ గురుదేవ్ స్కూల్ నందు గారు చెప్పండి. గురుదేవ్ స్కూల్, నందు గారు, అలంపూర్. సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కానీ చాలా తీవ్రమైనటువంటి సార్. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన ట్రెస్మా సంఘం వాళ్ళు ఇలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నందు గారు. యా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. మొత్తానికైతే ట్రస్మా అన్నది బలంగానే ఉన్నది, తక్కువేం లేం. మనము ఖచ్చితంగా మన ఆర్గనైజేషన్ నుంచి దీన్ని ఎదుర్కోవటానికి మనం అంటే ఇప్పుడు డూ అండ్ డై అంటారు చూసిండ్రా, డూ ఆర్ డై అంటారు. అంటే మనమే చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరిని లెక్క పెట్టాం, ఇక అంతే కదా, దేనికైనా తెగిస్తాం. అటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఖచ్చితంగా రావాలి. మనం ఈ విషయాల మీద మళ్ళీ మళ్ళీ కలవాలి, మళ్ళీ మళ్ళీ చర్చించుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం అంటే ప్రిపరేటెడ్ మూడ్లోకి జిల్లాలు మండలాలు అయిపోతూనే ఉండాలని నేను అనుకుంటున్నాను. బహుశా దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఓకే, నెక్స్ట్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? పండరినాథ్ సార్. పండరినాథ్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. పండరినాథ్ గారు, జూమ్ మీటింగ్లో అదొక మినిమం మేనర్స్ అండి, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడటం అనేది. సార్ అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ, పండరినాథ్ గారు మాట్లాడండి. స్కూల్ కి గ్రేడింగ్ పాయింట్స్ కేటాయిస్తారన్నారు కదా సార్. అవునండి, కేటాయించి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారన్నారు. మరి అదే అవునండి. ఎడ్యుకేషన్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఏ స్కూల్ అయితే వెళ్ళిందో వాళ్ళు మళ్ళీ రికవరీ ఇంగ్లీష్ ని చేయగలుగుతారా? ఇప్పుడు ఇవన్నీ మన కడుపు మంటతోటి మనం బాధితులం కాబట్టి ప్రశ్నలన్నీ అడుగుతాం, కానీ వాళ్ళు బాధితులు కాదు కదా. మనం బడి పట్టుకొని మనం వాళ్ళు ఎంతో రాని ఇంగ్లీష్ లో వాళ్ళు బోధిస్తారు, మరి వాళ్ళతో అవుతా సార్ ఏజెన్సీ డిఎస్? నేనేం చెప్తున్నా సార్, ఈరోజు రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్కి ఉన్నాయి. ఆ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు కింద కూర్చుంటుండ్రు అనుకోండి, ఆడ టీచర్ అటెండే అయితే లేడు. గవర్నమెంట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదని. అదే అబ్బా, మనం రికగ్నిషన్ కోసం పోతున్నాం వాళ్ళ దగ్గరికి. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ రికగ్నిషన్ కోసం పోతున్నాడా? పోతలేడు సార్. కాబట్టి వాళ్ళకి ఏముండదు రెగ్యులేషన్, పేరు కంటారు వాళ్ళకు కూడా రెగ్యులేషన్ అని, కానీ ఏముండదు. మన మీదనే ప్రతాపం అంతా. మీకు చెప్పినా కదా, దాన్ని కాదు చెప్పినాను కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు నిండాలను అంటే బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళను అణచివేయాలి, బస్ అంతే. దట్ ఇస్ ద ఎజెండా, బస్ అంతే సార్. ఇంకా నెక్స్ట్. సార్ నమస్తే, నా పేరు మురళీధరెడ్డి సార్, విశ్వశాంతి స్కూల్, అల్లంపూర్ క్రాస్ రోడ్ సార్. చెప్పండి సార్. యాక్చువల్గా ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ నాకు అంటే యాక్చువల్గా దానికంటే ముందు చెప్పాల్సింది అంటే, వీటన్నిటిని మించిన ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నటువంటి మీలాంటి వాళ్ళే ఇంత అవేర్ అయితే అరకొరసలతో నడుతున్నటువంటి చాలా మంది రెస్పాన్స్ లేదు, స్పందన లేదు, ప్రొటెక్షన్ లేదు. దీంట్లో చేసినటువంటి ఒక 2-3 మెయిన్ అంటే, సార్ చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అయినట్టుంది మాస్టర్. సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది. యూనిట్ పెరగాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. తర్వాత మన యొక్క స్ట్రెంగ్త్ ని మనం చూపించుకోలేకపోతున్నాం సార్. ఇది చాలా అవసరం అంటే ఈ విషయంలో మనం అంటే ప్రస్మాగా వెనకబడి ఉన్నాం. తర్వాత
ఏదైనా చిన్న ఒక కంపెనీ ఒక 1000-2000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేటువంటి ఒక చిన్న కంపెనీకి లోన్లు ఇస్తున్నారు, ల్యాండ్లు ఇస్తున్నారు, రకరకాల సబ్సిడీస్ ఇచ్చి చేస్తున్నారు. మనం ఇన్ని లక్షల మందికి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి మన రంగం గురించి ప్రభుత్వం దృష్టిలో కరెక్ట్ గుర్తింపు పొందలేకపోతున్నాం. ఈ గుర్తింపు పొందేందుకు చేయాల్సినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. Ask him to come. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది. మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు నాకు 7 కావస్తుంది, ఇంకా 5 minutes ఉంది. మిత్రులు ఎవరైనా ఒకరు మాట్లాడితే మన ప్రెసిడెంట్ యాదగిరి గారిని, శివరాత్రి యాదగిరి గారిని ఒకసారి మాట్లాడమని, దెన్ వీ కెన్ క్లోజ్. ఈ మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం మన స్టాండర్డ్స్ పెంచుకోవటానికి మన స్కూల్స్ని ఎట్లా అప్స్కిల్ చేసుకోవాలి అన్నదానికి మీరేమైనా ఒక సెషన్, మన టీచర్లు కూడా కావాలని కోరుతున్నారు. ఎంతమంది మీరు టీచర్స్ కోసం ఒక సెషన్ కావాలనుకుంటున్నారు? ఒక్కసారి ఇట్లా మీ చేయలేపితే. రైట్, ఓకే. దెన్ ఈ వీక్లో ఏదో ఒక డే ఐ విల్ బి డెఫినెట్లీ గివింగ్ అండి. ఒకసారి మన టీచర్స్ కోసం కూడా టైం ఎప్పుడైతే బాగుంటుంది చెప్పండి. నమస్తే, నమస్తే యాదగిరి గారు. ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఒక్కసారి మీకు హాయ్ చెప్తారు. నమస్తే అండి, నమస్తే సార్, అందరికి నమస్తే. నమస్తే అండి, నమస్తే, నమస్తే సార్, నమస్తే. Sir, we have been listening to your conversation, your program, sir, that about NEP. We all were listening to you, sir. That's so Thank nice you for of your you. input, sir. Thank you very much. That's so nice of you. That's so nice of you. Yes. We'll get connected. Sure, Yeah. sir. Sir, From Hyderabad district, sir. Soeb sir, Soil sir, Hyderabad district. President. Namaste, Shoaib ji. Namaste. Yeah. We'll have a session. We'll have a session. Sure, sir. Definitely, sir. You enthrall us, sir, with your sessions. Okay, you Sir, are very this knowledgeable. is Yogi, sir. sir. Last ఈ మీటింగ్ మొత్తం ఒకసారి ఓవర్వ్యూ గా లాస్ట్ 1 minute ఓవర్వ్యూ పాయింట్స్ అనే హైలైట్ పాయింట్స్ అనే ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. లాస్ట్ 1 minute లో Zoom meeting, sir. Yeah, Zoom meeting కదా. కొంతమంది మిడిల్ లో జాయిన్ అయ్యారు అనమాట. అట్లా అని సరే అండి, నేను ఐ విల్ టేక్. యాదగిరి గారు, हम उनके पास कई को अप्रोच हुए तो 1992 में యాదగిరి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మన మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. మిత్రులు యోగి గారు ఒక్కసారి ఆ పాయింట్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్పండి అన్నారు. నేను క్విక్గా రివ్యూ చేస్తాను. Thank you, sir. యా, యూ కెన్ జస్ట్ గో విత్ ఇట్. యా, మొదటిదండి లైక్ అదే అంటే ఇవన్నీ కూడా మన మీద బేసిక్గా స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లాస్ సైజు, సేఫ్టీ, కరికులం అంతా వాళ్ళ చేతిలోకి తీసుకోబోతున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 25% పిల్లల్ని మనకి ఇవ్వబోతున్నారు. తర్వాత మానిటరింగ్ కోసం ఒకటి కమిషన్ వేయబోతున్నారు. తర్వాత స్కూల్స్ని కేటగిరీస్గా డివైడ్ చేయబోతున్నారు. దాన్ని నోటిఫై చేస్తారు. స్కూల్కి ర్యాంకింగ్ ఇస్తారు. మనకు ల్యాండ్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉండాలి, ప్లే గ్రౌండ్ ఎంత ఉండాలి, తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ ఏమన్నా ఉన్నదా, అట్లా తీసుకున్నామా, ఇటువంటి వాటన్నిటిని బట్టి ఒక కేటగరైజేషన్ చేయబోతున్నారు. తర్వాత మనకి ప్రైవేట్ స్కూల్ టీచర్లకి కంపల్సరీ క్వాలిఫికేషన్స్ డిఎస్సీలు ఎట్లుంటాయో అట్లా ఉండాలని మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత మనం అడ్వర్టైజ్మెంట్లు చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. తర్వాత తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అథారిటీ అనేది అదొకటి సంస్థని నిర్ణయించి వాళ్ళే అన్ని నిర్ణయాలు చేస్తారు. కరికులం ఏముండాలి, టెక్స్ట్ బుక్స్ ఏముండాలి. ఒకవేళ అవి పాటించట్లేదు అంటే ఖచ్చితంగా పెనాల్టీస్ వేస్తారు, డిరికగ్నైజ్ చేస్తారు. ఈ పరిస్థితి తీసుకొస్తారు ఇట్లా. తర్వాత అన్ని క్లాస్ రూమ్లలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీస్, డిజిటల్ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి అంటున్నారు. లేకపోతే మన కేటగిరీ చిన్నదైపోతుంది. తర్వాత పిల్లలు టీచర్ రేషియో కరెక్ట్ ఉండాలి. ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్స్ ఉండాలి.
వాళ్ళ క్వాలిఫికేషన్స్, సపోర్ట్ స్టాఫ్ కూడా ఎంతమంది ఉండాలి క్లాస్లో అనేది, ఇవన్నీ కరెక్ట్గా చేయకపోతే మన అఫిలియేషన్ గ్రాంట్ చేసినాక కూడా 10 ఏళ్ళకి ఇప్పుడు నిశ్చింతగా ఉంటున్నాం. అప్పుడు ఏం చేస్తారు అని అంటే అఫిలియేషన్ డిరికగ్నైజ్ కూడా చేస్తారు, రివ్యూ చేస్తారు, పెనాల్టీస్ వేస్తారు. ఇట్లా తర్వాత డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ అని కలెక్టర్ గారిని పెట్టేసి దాంతో ఒక రకంగా రెగ్యులేట్ చేయటం, అంటే 2 రకాలుగా, స్టేట్ లెవెల్ ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఫీ కమిషన్ ఒకటి, ఈ ప్రకారంగా చేయబోతున్నారు. తర్వాత రెసిడెన్షియల్ క్యాంపస్లకు కూడా ఇది వర్తించజేయబోతున్నారు అన్నట్టు అంతే. తర్వాత ఈవెన్ టీచింగ్ క్వాలిటీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ, ఇవన్నీ చూసి ర్యాంకింగ్ ఇవ్వబోతున్నారు స్కూళ్ళకు. అది అనౌన్స్ చేస్తారు. ఈ పలానా ఆసిఫాబాద్ జిల్లాలో మేడ్చల్లో ఉన్న ఈ స్కూళ్ళ లిస్ట్ ఇది, వీళ్ళ ర్యాంకింగ్ ఇది అని చెప్పేసి మనకు వచ్చిన మార్కులు, ల్యాండ్ ఎంత ఉంది, బిల్డింగ్ ఎట్లుంది, ఫర్నిచర్ ఎట్లుంది, ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, టీచింగ్ ఎట్లుంది, రిజల్ట్స్ ఎట్లున్నాయి, దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇచ్చి అది డిక్లేర్ చేస్తారు. అది చూసి పేరెంట్స్ చూజ్ చేసుకోవచ్చు స్కూల్స్ని. తర్వాత అదే ఈ గ్రేడింగ్ ఇస్తారు, ర్యాంకింగ్ ఇస్తారు. ఈ కాంపిటెన్సీ బేస్డ్ కనుక టీచ్ చేయకపోతే, టీఎల్ఎమ్స్తో టీచ్ చేయకపోతే దాన్ని కూడా డిరికగ్నైజ్ చేసే పరిస్థితి ఉంది. తర్వాత ఈ ఏదైతే కమిషన్ నిర్ణయించినటువంటి ఫీజు కంటే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా 100% దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత పెట్టాలి, శాలరీస్కి ఎంత పెట్టాలి, మెయింటెనెన్స్కి ఎంత పెట్టాలి, అలా చేయకపోతే పెనాల్టీస్ వేస్తామంటున్నారు. ఫీజు ఎట్లా పడితే అట్లా కలెక్ట్ చేయడానికి లేదు, ఏ హెడ్డింగ్ పడితే దాని మీద కలెక్ట్ చేయడానికి లేదు. ఇక ఇలాంటి రెగ్యులేషన్స్ అన్ని పెట్టి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రాపర్గా నడపకపోతే మన స్కూల్ అవుట్ అని చెప్తున్నారండి. ఇది విషయం. సో అందుకని లేట్ వచ్చిన వాళ్ళ కోసం ఇవన్నీ మీకు మళ్ళొకసారి పునశ్చరణ చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రెసిడెంట్ యాదగిరి గారు ఒక 2 నిమిషాలు మీరు క్లోజ్ చేస్తే ఈ మీటింగ్ మనం క్లోజ్ చేద్దాం. మన వాళ్ళందరూ టీచర్స్ది కూడా ఓరియంటేషన్ కావాలన్నారు. ఈ వీక్లో ఒక డేట్ వాళ్ళకి ఇద్దాం, ఇచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫై ఇట్ అండి. రైట్. సో టైం ఒక్కసారి ఏ టైం అయితే మీకు బెటర్, ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 11 o'clock to 1 o'clock పెడదామా, లేకుంటే ఆ రోజు వాళ్ళని అంతే కదా, 11 to 1 ఇస్ బెటరా? సార్ 12:30కి స్కూల్ క్లోజ్ అవుతుంది, తర్వాత పెడితే బెటర్ సార్. అయితే 10 o'clock to 12:30 అట్లా, లేదా 10:30 to 12:30. హాఫ్ డే పెట్టి తర్వాత బెటర్ సార్. 2 o'clock తర్వాత సార్. ఆఫ్టర్నూన్ బెటర్ సార్. ఆఫ్టర్నూన్ పెట్టమంటారా? ఓకే, ఉంటారా మరి మన వాళ్ళు? రైట్. No problem, sir. 2 o'clock to 3:30, 2 to 3:30 పెట్టుకుందాం. 2 o'clock to 3:30 పెడదాం. యాదగిరి గారు క్లోజ్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఆన్లైన్ జూమ్ లో ఉన్నటువంటి కరెస్పాండెంట్ మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అధ్యక్షునిగా శివరాత్రి యాదగిరి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇంతసేపు ఓపికగా విన్నందుకు, అలాగే శ్రీ పరంజ్యోతి గారు గత 12 weeks ఏదైతే ఉన్నదో సెక్షన్ తీసుకొని, అలాగే మనందరినీ ఉత్తేజపరిచి స్కూల్స్ ని ఎలా నడుపుకోవాలన్నటువంటి ఆ గైడెన్స్ తోని మరి ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఎలా ఉండబోతుందని మనందరికీ తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా తెలంగాణ ట్రస్మా రాష్ట్రం తరఫున వారికి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సార్ ఇది టైమింగ్స్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ మీరు తెలంగాణ ఎడ్యుకేషనల్ పాలసీ. అలాగే సార్ మనం టైమింగ్స్, ఈ జూమ్ మీటింగ్ టైమింగ్స్ కరెక్ట్ గా ట్రస్మా అంటే 6 అనేది అదే ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది సార్. డేట్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా అందరికి కూడా అదొక ఆలోచన వస్తుందేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఒకటి ఏంటంటే ఇక్కడ టీచర్లకు అనేసరికి అందరికీ వాళ్ళకి ఫోన్లలో జూమ్ అవకాశం ఉండకపోవచ్చు. వీళ్ళు స్కూల్లోనే ఏదో ఒక స్కూల్ అయితే ఓకే, టీవీలోనో స్కూల్ టైం లో అయితే ఓకే సార్. స్కూల్ టైం లో అయితే ఓకే. కాబట్టి 2 o'clock to 3:30 పెట్టుకుందాం. అదే ఓకే. ఓకే సార్. ఓకే సార్, నేను నా షెడ్యూల్ చూసుకొని డేట్ ఇస్తాను, ప్లాన్ చేద్దాం. రైట్. ఇంతసేపు ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ట్రస్మా తరఫున అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. సార్ నమస్తే. మన నంబర్ ఇచ్చాం కదా, ఒకసారి మన నంబర్ని మీకేమైనా టీచర్లకి ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది మీ స్కూల్ వైపు నుంచి, మన స్కూల్ పేరు,
లొకేషను, మీ పేరు, ఏ పాయింట్స్ మీ స్కూల్లో టీచర్ల కోసం మాట్లాడాలి, మన నీడెడ్ పాయింట్స్ ఏంటివి అనేది మీరు ఈ నంబర్కి అది చేయండి. ఓకే, దాన్ని బట్టి నేను ఐ విల్ బి ఏబుల్ టు సెండ్ యూ అండి. మీకు ఆ డిజైన్ చేసి మన టీచర్స్ తోటి మాట్లాడదాం మనం. ఒకసారి నంబర్ నోట్ చేసుకుంటారా? ఇంతకుముందు చెప్పిన నంబరే, కొత్త వాళ్ళు మళ్ళీ నోట్ చేసుకోండి. 630-390-6044. సార్ మళ్ళీ చెప్తున్నాను, 630-390-6044. ఈ నంబర్కి మీరు ఇప్పుడే వెంటనే మీ స్కూల్ పేరు, మీ పేరు, మీ పెయిన్ పాయింట్స్ ఏం కావాలి, మీ టీచర్లతో ఏ పాయింట్స్ మాట్లాడాలి, అది ఒక్కసారి మీరు ఇప్పుడే టైప్ చేసి పంపించండి. ఈ 3-4 డేస్లో మనం ఒక డేటు నేను మీకు ముందే తెలియజేస్తాను. యూ కెన్ ఇయర్లీ గెట్. ఇప్పుడు ఎవరైతే పెయిన్ పాయింట్స్ పంపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ లింక్ పంపడం జరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. యా, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. ప్రెసిడెంట్ యాదగిరి గారు అండ్ ఎవ్రీబడి, ఆల్ ద ఫ్రెండ్స్, నమస్తే, థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్.